యాసలు వేరైన భాష ఒక్కటే, దేశాలు వేరైన రేడియో ఒక్కటే. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు? జబర్దస్త్ ఉన్నారులే. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో. మీ అజయ్ అవికృతి అదరగొట్టే యాజు వసపిట్ట. సో ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో గెస్ట్ అనకుండా మనం ఒకటి అనొచ్చు, ఇన్ఫర్మేషన్ మొత్తం అంత ఆస్ట్రేలియన్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ క్రియేటర్ అన్నమాట. సో హీస్ లైక్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఆల్ ది వే ఆస్ట్రేలియా వచ్చి స్ట్రగుల్ అయ్యి అలా అలా ముందుకెళ్తున్నాడు. అండ్ ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే తన స్ట్రగుల్స్ అన్నిటిని కూడా మన యూత్ కి షేర్ చేస్తున్నారు. అంటే మీరు కూడా ఇదే తోవలో రాకండి, కొంచెం పక్క తోవ నుంచి రండి అని చెప్పేసి, సో దట్ అంటే మనందరికి కూడా చాలా ఈజీ అయిపోతది కాబట్టి. సో హీఈస్ నన్ అదర్ దెన్ ఆస్ట్రేలియన్ తేజ. హాయ్ అండి, ఎలా ఉన్నారు తేజ గారు? Hello, Shu. I'm doing good. How are you? యా గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. సో ఈ రోజు మేము ఈ ప్లాట్ఫామ్ కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇందాక చెప్పినట్టు చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు కరెక్ట్ పాత్ తెలియకుండా. సో మీరు నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు ఇచ్చే సజెషన్స్ కానీ అవన్నీ కూడా చాలా జెన్యూన్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే చూస్తుంటే కూడా ఏమనిపిస్తుంది అంటే ఈ వేలో వెళ్తే చాలా ఈజీగా వెళ్ళొచ్చు మన ఆస్ట్రేలియాకి. జాబ్స్ కానీ లేకపోతే వీసా కానీ ఏవైనా ఉన్న టైంలో చాలా ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి, సో దాని గురించి మిమ్మల్ని ఈ పర్టికులర్ షోకి పిలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో మీ ఇంట్రో చెప్పొచ్చు ఇప్పుడు. సో బేసికల్లీ నా పేరు వచ్చేసి సాయి తేజ. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను అనమాట. నా బీటెక్ వచ్చేసి 2017లో అయిపోగానే నేను ఆస్ట్రేలియాకి వచ్చేసిన. గుడ్డిగా లైక్ ఏం చూడలేదు, దేని గురించి రీసెర్చ్ చేయలే, అసలు ఎవరిని అడగకుండా ఆస్ట్రేలియాని ఫిక్స్ అయిపోయినా నాకు నేనే. సో ఆస్ట్రేలియాకి వచ్చినాక దెన్ ఇంకా స్ట్రగుల్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను రీసెర్చ్ చేయలేదు, ఎవరు నాకు చెప్పలేదు నీ బతికి ఇట్లా ఉంటుంది, నీ లైఫ్ ఇట్లా ఉంటుంది, నువ్వు ఈ వేలో పోవాలని చెప్పేసి ఎవరు చెప్పలేదు. ప్రతిదీ నా సొంతంగా నేను క్రాక్ చేసుకుంటూ వచ్చిన అనమాట. అండ్ ఆల్సో నా కంటెంట్ త్రూ కూడా నేను అదే చెప్తా. ఐ మీన్ నేను ఏవైతే క్రాక్ చేసి ఉంటానో అది మన అందరు నాలాగా వచ్చి ఎవరైతే స్ట్రగుల్స్ అవుతుంటారో వాళ్ళకి నేను షేర్ చేస్తూ ఉన్నా అనమాట. సో దట్ వాళ్ళు స్ట్రగుల్ అవ్వకుండా ఉంటారని. ఎందుకంటే మనము వచ్చినాక మనకు ఎవరు గైడెన్స్ ఇవ్వరు బేసికల్లీ. అందరూ వాడు స్ట్రగుల్ అవుతూ ఉంటాడు కాబట్టి మనకు గైడెన్స్ ఇచ్చే పొజిషన్లో వాళ్ళు ఉండరు. మనకి ఇచ్చినా కూడా ఐ మీన్ రాంగ్ గైడెన్స్ ఉంటుంది బేసికల్లీ. సో నా కంటెంట్ ద్వారా నేనైతే వాళ్ళకి కొంచెం బెటర్ గైడెన్స్ అండ్ ఆల్సో బెటర్ పాత్వేస్ చూపిస్తూ ఉంటాను అనమాట. సో యా, దట్స్ అబౌట్ మీ ఇప్పుడు. అండ్ ఆల్సో అన్ని తర్వాత ఇప్పుడు ఐ మీన్ స్టేబుల్ పొజిషన్. యా, దట్స్ ఇట్. ఓకే, సూపర్ అండి. యాక్చువల్లీ ఎందుకంటే స్ట్రగుల్స్ ఇనీషియల్ గా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎవరిని ఇట్లా కదిలించినా ఫస్ట్ అదే చెప్తారు, ఇనీషియల్ స్ట్రగుల్ అనేది కామన్. అసలు ఇనీషియల్ స్ట్రగుల్ ఎందుకు అంత కామన్ అయిపోయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ వై ఇట్ ఈస్ సో కామన్? సో అది అసలు చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. ఇనీషియల్ స్ట్రగుల్ అనేది నేను చెప్పా కదా, ఆబ్వియస్లీ మనకు గైడెన్స్ ఇచ్చేటోడు ఎవడు ఉన్నాడు. సో రైట్ స్టార్టింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ సెలెక్షన్ మనం ఒకరి మీద హెవీలీ డిపెండెంట్ అయిపోతాం. ఐ మీన్ మనకి ఎవరైతే ఫస్ట్ కాంటాక్ట్ ఉంటది కదా మనకు, వాళ్ళు చెప్పేది కరెక్ట్ అని ఫీల్ అయిపోతుంటాం అనమాట. మనకు బ్యాక్ ఇన్ మన కంట్రీ ఆర్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నెట్వర్కింగ్ అనేది మనకు తెలియదు. మనం పక్కన ఏం చేస్తామో గుడ్డిగా మనం అది ఫాలో అయిపోతా ఉంటాం అనమాట. సో మనకు ఫస్ట్ కాంటాక్ట్ ఎవడైతే ఉంటాడో వాడు చెప్పిందే కరెక్ట్, లేదా వాడు చేసేదే మనకు రైట్ అనుకుని మనం వెళ్ళిపోతా ఉంటాం. దట్స్ వేర్ అవర్ స్ట్రగుల్ స్టార్ట్. సో మనకి ఇనీషియల్ గా ఇప్పుడు మన పేరెంట్స్ చూసుకున్న బ్యాక్ ఇన్ దోస్ 1980s అండ్ 1990 వాళ్ళు ఊర్లోకి వెళ్ళి ఎప్పుడైతే వాళ్ళు సిటీకి వచ్చి ఉంటారో సేమ్ స్ట్రగుల్స్ పడి ఉంటారు వాళ్ళు కూడా. మనం ఇంకా దేశం దాటి వచ్చినాం కాబట్టి మనకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది, కల్చర్ షాక్ ఉంటుంది, అండ్ ఆల్సో టైమ్ జోన్ డిఫరెన్స్, అండ్ ఆల్సో చాలా మందికి అసలు నెట్వర్కింగ్ అంటే ఏంది, అసలు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ అవి ఏమీ ఉండవు ఫస్ట్ వచ్చినప్పుడు. ఫస్ట్ ఇనిషియల్ 6 months 1 year అయితే అసలు ఆ స్ట్రగుల్స్ అనేవి చాలా దారుణంగా ఉంటాయి చెప్పాలంటే. మనం అడ్జస్ట్ అవ్వడానికి చాలా అయిపోతాయి అనమాట. సో ఇంకా స్ట్రగుల్స్ అనేవి అదే, ఇంకా కల్చర్ షాక్ కానీ, లేదా అసలు ఏ రూట్లో వెళ్ళాలి ఫస్ట్. మనం మాస్టర్స్ కానీ అసైన్మెంట్స్, ఫస్ట్ మాస్టర్స్కి వచ్చిన వాళ్ళకైతే అసైన్మెంట్స్ అనేది పెద్ద షాక్. అసలు వాడు వచ్చిన ఫస్ట్ క్లాస్లో కూర్చోగానే 1 week వెళ్ళి అసైన్మెంట్స్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో అక్కడికి వెళ్ళి షాకులు తగిలితే నెక్స్ట్ పార్ట్ టైం దగ్గరకు వస్తాడు. పార్ట్ టైం దగ్గర ఏమో ఒక పార్ట్ టైం దొరికిందని సంతోషపడతాడు వాడికేమో వారం కాగా నా షిఫ్ట్లు రావు. సరే వాడికి షిఫ్ట్లు వచ్చినాయనగా వాడికి జీతం సగం ఉండదు. సో అది పార్ట్ టైంగా. తర్వాత అకామిడేషన్ ఉంటుంది. అకామిడేషన్ ఏది కూడా మనకు పర్మనెంట్ అకామిడేషన్ ఉండదు. అట్లీస్ట్ ఒక 2 years తర్వాతనే వాడి పేరు మీద ఐ మీన్ ఒక లీజ్ తీసుకొని ఆ హౌస్లోకి మూవ్ అయితే అప్పుడు వాడికి ప్రశాంతత వస్తుంది అనమాట.
సో ఎవ్రీథింగ్ ఇస్ స్ట్రగుల్. లైక్ ఇనిషియల్ అట్లీస్ట్ ఒక 2 years మాస్టర్స్ అయిపోయేంత వరకు అయితే ఎవ్రీథింగ్ ఇస్ స్ట్రగుల్. కానీ మాస్టర్స్ దాని తర్వాత ఇంకొక స్ట్రగుల్, అది అది ఇంకా నెక్స్ట్ లెవెల్ స్ట్రగుల్, జాబ్ ఫైండింగ్ అనే స్ట్రగుల్. సో ఐ మీన్ వన్స్ ఇవన్నీ మనం క్రాక్ చేసుకుంటూ వచ్చినాక, ఐ మీన్ వన్స్ స్టేబుల్ అయినాక లైఫ్ అనేది అబ్బా ఇన్ని దాటుకుంటూ వచ్చినామా, మనం ఇన్ని చేసినామా అని చెప్పేసి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. దీస్ ఆర్ ఆల్సో బేసికలీ. అంటే ఒక సప్త సముద్రాలు దాంట్లో ఒక్కొక్క స్టెప్ ఇట్లా టెంపుల్ రన్ లాగా ఉంటది కదా, స్టెప్ బై స్టెప్. ఎగ్జాక్ట్లీ నేను అదే అనుకుంటా. ఐ మీన్ ఫర్ సపోజ్ మనం ఒక గేమ్ ఆడుతున్నాం అనుకోండి, ఇనీషియల్ ఆ గేమ్ అనేది అర్థం కాదు, మనం మెల్లమెల్లగా హింట్స్ చూసుకుంటూ లేదా టాస్క్లు ఫినిష్ చేసుకుంటూ పోతే ఆ గేమ్ ని కంప్లీట్ చేస్తాం ఈవెన్చువల్లీ. బట్ లైఫ్ అనే గేమ్ అనేది అది ఎప్పటికీ అయిపోతుంది, అది అవుతూనే ఉంటుంది. సో ఒక్కొక్క ఛాలెంజ్ పోతున్న కొద్దీ మనం అది క్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. ఓకే. సో యాక్చువల్లీ జనరల్లీ ఫస్ట్ హాస్టల్కి స్టూడెంట్ పైన రావడం అంటే డిఫరెంట్ వేస్ ఉన్నాయి కదా. సో మీరైతే బీటెక్ అయిపోయినట్టు స్టూడెంట్ వీసా పైన మీరు వచ్చారు. అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. సో దానికి జస్ట్ ఒక కంపారిజన్ లాగా ఏమైనా చెప్తారా? లైక్ అంటే అప్పుడు కొంచెం ఈజీ ఉండింది, ఇప్పుడు కొంచెం టఫ్ అంటున్నారు కదా. సో వాట్ ఈస్ యువర్ మెయిన్ ఒపీనియన్ ఆన్ దట్? సో బేసికల్లీ అప్పుడు ఒక ఎంట్రీ పాయింట్ అనేది ఈజీ అంతే. ఐ మీన్ దెర్ ఇస్ థింగ్ డిఫరెన్స్. నన్ను అడిగితే స్ట్రగుల్స్ అనేవి సేమ్ ఉంటాయి. బట్ బ్యాక్ దెన్ 2017లో నేను వచ్చింది, అప్పుడు ట్రెండ్ అనేది మొత్తం యుఎస్ నడుస్తుండే. ఇప్పటికి ట్రెండ్ అదే అనుకోండి. యుఎస్, కెనడా ట్రెండ్ అండ్ ఆల్సో యూకే. ఆస్ట్రేలియా కొంచెం లాంగర్ ప్రాసెస్ యాక్చువల్లీ ఈ కంట్రీస్ తో పోల్చుకుంటే 3 to 6 months పడుతుంది అనమాట. నాకు ఆల్మోస్ట్ ఒక 3 to 6 months పట్టింది ఆ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి చాలా మంది షిఫ్ట్ అయిపోతారు. అండ్ అప్పుడు వచ్చినాక కాంపిటీషన్ అయితే సేమ్ ఉంది అప్పటికి. బట్ కంటెంట్ లేదు. ఐ మీన్ జనాలు చెప్పేటోళ్ళు చాలా తక్కువ అప్పట్లో. ఐ మీన్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇంత హెవీలీ పాపులర్ కాదనమాట అప్పట్లో. ఏదన్నా సరే మనం వీణి కనుక్కొని వాడేం చేస్తున్నాడు, వీణేం చేస్తున్నాడు, మన సొంతంగా అనలైజ్ చేసుకుని సిచ్యువేషన్స్ అనేది పోతూ ఉంటాం. కానీ ఇప్పుడు అనేది కోవిడ్ తర్వాత ట్రెండ్ అనేది హెవీగా షిఫ్ట్ అయిపోయింది అబ్రాడ్ మీద. చాలా ఐ మీన్ ఇంకా జనాల మైండ్ సెట్ ఎట్లా అయిపోయిందంటే అయిపోయింది, మనం బయటికి వెళ్ళిపోవాలనే. కాకపోతే అక్కడ బయటికి వెళ్ళాక అసలు ఏం చేయాలి, అక్కడ ఏం ఉన్నాయి తెలియదు. బట్ ఇప్పుడు కంటెంట్ అనేది వైడ్లీ అవైలబుల్గా ఉందన్నమాట. అది యూజ్ చేసుకొని జనాలు అనలైజింగ్ స్కిల్స్ అనేది పెంచుకొని, లైక్ ఓకే ఇక్కడ ఇట్లా అవుతుంది, అక్కడ అట్లా అవుతుంది, ఈ టైంకి ఇక్కడ ఇట్లా ఉండొచ్చు, బెటర్ అవ్వచ్చు సిచ్యువేషన్స్. అనలైజింగ్ స్కిల్స్ అనేది ఎక్కువ ఉంటే మాత్రం అప్పుడు బెనిఫిట్ అవుతారు ఇప్పుడు కంటెంట్ ని యూజ్ చేసుకుని. సో బట్ అండ్ ఆల్సో జనాలకు రియాలిటీ చెప్తుంటే కూడా నచ్చట్లేదు. అది సాడ్ పార్ట్ యాక్చువల్లీ. రియాలిటీ నిజంగా చేదుగానే ఉంటది కదా. సో నిజం నిప్పు లాంటిది అంటారు. సో ఓకే. సో యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, తెలుగు వాళ్ళు ఇప్పుడు ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళకి ఐదర్ స్టూడెంట్ వీసా కానీ లేకపోతే వర్క్ వీసా హోల్డర్స్ కానీ, లైక్ వాట్ ఆర్ ద బెస్ట్ సజెషన్స్ దట్ యూ వుడ్ గివ్? అంటే ఇది ఇంపార్టెంట్ ఇంకా చాలా అని చెప్పే అంశాలు ఏంటి? సో ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కి కొత్తగా ఐ మీన్ ఇప్పుడున్న రూల్స్ ప్రకారము ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగుండి అండ్ ఆల్సో సీరియస్ గా వాడి లైఫ్ లో సీరియస్ గోల్స్ పెట్టుకొని లేదా సీరియస్ ఉండి నేను ఏదో సాధించాలి నెక్స్ట్ 5 years లో కానీ 10 years లో కానీ అని అనుకునే వాళ్ళు వస్తేనే చాలా బెటర్ నన్ను అడిగితే. లేదు మేము అదే చెప్తున్నా. ఐ మీన్ ఇందా కంపారిజన్ అడిగారు 2017లో గోల్ లేనోడు అబ్రాడ్కి వస్తుండే. అర్థమైందా? బేసికల్లీ ఇండియాలో జాబ్ చేయదలుచుకో ఐ మీన్ చేయబుద్ధి కానోడు. ఎగ్జాంపుల్ నేనే. నాకు అసలు ఇండియాలో జాబ్ అనేది చేయబుద్ధి కాలే అప్పట్లో. నాకు ఒక ప్రాపర్ గోల్ అనేది లేదు, బయటికి వెళ్ళాలి అంతే. నేను బయటికి వెళ్ళి వచ్చేసిన. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే వీడికి వచ్చినాక అది చాలా అసలు ఈజీ కాదని చెప్పేసి. సో ఇప్పుడు కూడా గోల్ లేనోడు మాత్రమే బయటకు వస్తున్నాడు అనే ఆబ్వియస్లీ అబ్రాడ్కి వచ్చిందంటే వాడికి గోల్ లేదు. ఆబ్వియస్లీ ఇండియాలో ఏం చేయాలనేది వాడికి తెలియదు. సో బయటకు వచ్చినాక వాడికి రియాలిటీ చెక్లు అవుతుంటాయి. సో స్టూడెంట్ వీసాకి వచ్చేటోళ్ళు అదే. ఐ మీన్ ఇఫ్ యూఆర్ గోల్ ఓరియంటెడ్ ఆర్ ఎల్స్ ఏదన్నా గోల్స్ ఉన్నాయి 10 years లో లేదా నెక్స్ట్ 5 years లో అప్పుడైతేనే రండి. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ 40 lakhs 50 lakhs ఇన్వెస్ట్ చేయాలి. మేము వచ్చినాడు 20 lakhs చేస్తే సరిపోతుండే, ఇప్పుడు 50 lakhs అవుతుంది. సో నీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లుంటది అనేది కూడా చూసుకోవాలి. ఇంకా వర్క్ వీసా మీద వచ్చేటోళ్ళకి ఆబ్వియస్లీ వాడు అంటే ఒక స్టేబుల్ పొజిషన్ మీదనే వస్తున్నాడు, వాడు ఏం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఏం ఇబ్బంది ఉండదు, డైరెక్ట్ వర్క్ మీద వస్తాడు కాబట్టి గుడ్. యాక్చువల్లీ ఆస్ట్రేలియా లాంటి కంట్రీకి వర్క్ వీసా మీద వస్తుందంటే దాని అదృష్టం ఇంకోటి ఉండదని అంటారు. ఓకే సార్, అయితే నేను అదృష్టవంతురాలని ఒప్పుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఓకే, అంటే దీంట్లో ఉండే స్ట్రగుల్స్ ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం కంపారిటివ్లీ బెటర్. ఐ మీన్ మీకు ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ప్లేస్. మీకు స్టార్టింగ్ రాగానే పే ఉంటది అండ్ ఆల్. కంపారిటివ్
సో బెటర్ అంట. ఓకే. సో ఇప్పుడు స్టూడెంట్ వీసాకి ఎందుకు అంత రిజెక్షన్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? సో చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. ఇప్పుడు ఆస్ట్రేలియా సపోజ్ 10 యూనివర్సిటీలు ఉన్నాయి అనుకుందాము. మరి ఒక యూనివర్సిటీకి ఒక కోర్సులో 100 సీట్లు ఉన్నాయి అనుకుందాము. 500 మంది అప్లై చేస్తే ఏమవుతుంది? లేదా 1000 మంది అప్లై చేస్తే ఏమవుతుంది? ఆబ్వియస్లీ వాడు కొంతమందినే తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా అంటే అందరికి వైడ్లీ అవైలబుల్ కంట్రీ, లైక్ చైనీస్ గానీ ఇండియన్స్ గానీ, వీళ్ళైతే కాంపిటీషన్ పైన వస్తున్నారు. ఇండియా చైనా అని చెప్పేసి. సో వీళ్ళిద్దరికి టగ్ ఆఫ్ వార్ పెట్టినట్టు. సో దాంట్లో ఎక్కువ రిజెక్షన్స్ ఇండియావే ఉన్నాయని నేను ఒక సర్వేలో చూసాను. మీరు చెప్పిన కంట్రీస్ అన్నిటికీ ఉన్నాయి. ఫర్ సపోజ్ 100 కంట్రీలు ఉన్నాయి అనుకుందాం, 100 సీట్స్ ఉన్నాయని చెప్పా కదా, అందులో 25 సీట్స్ మాత్రమే ఇండియాకి అలాట్ చేస్తారు అనుకుందాం. ఓకే. అప్పుడు ఆబ్వియస్లీ వాడు ఇప్పుడు ఉన్న 100 సీట్లు మొత్తం ఇండియాకే ఇస్తే మరి మిగతా కంట్రీస్ వాడు ఎడికి పోవాలి. సో అది సింపుల్ లాజిక్. అండ్ ఆల్సో ఫైనాన్షియల్స్ ఆబ్వియస్లీ చాలా మంది ఫేక్ డాక్యుమెంట్స్, మెజారిటీ 80% to 90% ఫేక్ డాక్యుమెంట్స్ ఇస్తారు. సో వాడు పాస్ట్ లో సిచ్యువేషన్స్ అట్లా అయిపోయినాయి అనమాట. ఇక్కడికి వస్తాడు, చదువుకోడు, ఏదో వీసా మారిపోయేసి ఇంకా వాడు 20 ఏళ్ళకేళ్ళు ఉంటూనే ఉంటున్నారు అనమాట. సో అది పెద్ద కన్సర్న్ అయిపోయింది ఆస్ట్రేలియాకి. అది ట్యాకిల్ చేయడానికి ఇంకా చాలా స్ట్రిక్ట్ మెజర్స్ పెట్టేసేసి ఇంకా రిజెక్ట్ చేస్తున్నారు. ఓకే. సో దీంట్లో కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక్కసారి స్టూడెంట్ వీసా వేసిన తర్వాత మళ్ళీ స్టూడెంట్ వీసా వేయొద్దు అని చెప్పేసి. సో ముందు ఆ ప్రాబ్లం ఉండకపోయేది, ఇప్పుడు స్టాప్ చేశారంటారు, అంతేనా? అవును, అంతే. ఇప్పుడు July 1st వెళ్ళి ఆ కొత్త రూల్స్ వస్తున్నాయి అనమాట. అంతకుముందు ఏంటంటే స్టూడెంట్ వీసా వేసుకొని వాడు టెంపరీ రెసిడెంట్ వీసా అయిపోయినాక కూడా మళ్ళీ స్టూడెంట్ వీసాలోకి మారుతారు, లైక్ డిప్లొమా వీసాస్. సో ఆ ఆప్షన్ ఇప్పుడు లేదు. నువ్వు తెచ్చుకుంటే ఆ టిఆర్ లో జాబ్ తెచ్చుకుంటే నీకు ఇంకొక టెంపరీ పాత్వే ఉందన్నమాట. జాబ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది. జాబ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే సఫిషియంట్ ప్రూఫ్స్ ప్రొవైడ్ చేస్తే వాడిని ఇంకొక పాత్వేలో వేస్తారు. అంటే వాడు అప్లై చేసుకోవడానికి ఆపర్చునిటీ అనమాట. వాడు అప్పటికి అప్లై చేసుకోలేదంటే ఇంకా వాడు వెళ్ళిపోవాల్సిందే. ఓకే, సూపర్. సో యాక్చువల్లీ ఇంకోటి, ఇప్పుడు స్టూడెంట్ వీసా వదిలేసి స్టూడెంట్ వీసా డిపెండెంట్ దగ్గరికి వద్దాం. సో డిపెండెంట్ అంటే సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ వీసా మనం చూస్తున్నాము, చాలా మంది లేడీస్ కి స్టూడెంట్ వీసా తీసుకొని వాళ్ళ హస్బెండ్స్ ఇండియాలో ఏవైతే జాబ్స్ ఉన్నాయో అవి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చేస్తున్నారు కదా, ఎందుకంటే ఫ్యామిలీ ఒక్క దగ్గర ఉండాలని చెప్పేసి. సో వాళ్ళ డిపెండెంట్ వీసా పైన యాక్చువల్లీ జాబ్స్ అసలు రావట్లేవు, చాలా కష్టంగా ఉందంట. సో వాటిపైన ఎలా అంటే వస్తాయి యాక్చువల్లీ. ఎవ్రీథింగ్ షుడ్ బి క్రాక్డ్ ఇన్ సర్టెన్ వే. అంటే ఆబ్వియస్లీ మనకు స్టార్టింగ్ లో స్ట్రగుల్స్ ఉంటాయని చెప్పారు కదా, ఆ క్రాక్ చేసే విధానం కూడా తెలియాలి మనకు బేసికల్లీ. అండ్ ఆల్సో 90% లక్ ఉండాలి జాబ్ రావాలంటే. లక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఆ లక్ ఫ్యాక్టర్. సో వస్తాయి. ఇట్స్ నథింగ్ లైక్ రావు అని కాదు, బట్ వస్తాయి.